బిగ్ బాస్ 9 హౌస్లో ఇప్పటివరకు మహారాణి అంటే తనూజనే చెప్పాలి. ఎందుకంటే హోస్ట్ నుంచి బిగ్ బాస్ టీం వరకు అందరూ తనూజని మహారాణిలా ట్రీట్ చేస్తారు. ఆమె ఏమైనా తప్పు చేసినా కూడా అలా కాదు తల్లి, నువ్వు చెప్పమ్మా అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడతారు. అయితే ఈరోజు ఎపిసోడ్లో తనూజ మీద నాగార్జున వేసిన ఓ పంచ్ మామూలుగా పేలలేదు. దెబ్బకి తనూజ పళ్ళు కొరుక్కుంటూ కోపంగా చేసింది. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో మరో ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. హౌస్ నుంచి దివ్య ఈరోజు ఎలిమినేట్ కాబోతుంది. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో ముందు కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించారు నాగార్జున. ఇందులో భాగంగా కొన్ని సినిమా పేర్లు చెప్పి ఆ క్యారెక్టర్ ఎవరికి సూట్ అవుతాయో నాగ్ అడిగారు. దివ్య ఇప్పుడున్న 9 మంది హౌస్ మేట్స్లో దేశముద్రి ఎవరు అని అడగగా సుమన్ గారు అంటూ దివ్య చెప్పింది. బిగ్ బాస్ దేశముద్రి పోస్టర్ అని నాగార్జున అడగగానే ఇమ్మాన్యుయల్ పోస్టర్ వచ్చింది. దేశముద్రిలో ఉన్న తన పోస్టర్ చూసి సార్ నేనా సార్ అంటూ ఇమ్ము అవాక్కయ్యాడు. తర్వాత భరణి ఈ హౌస్లో జగదేక వీరుడు అతిలోక సుందరికి సరిపోయే వారు ఎవరు అని అడిగారు. పవన్ రీతు అని భరణ్ చెప్పేసరికి అసలు కాదు అంటూ డిమాండ్ అన్నాడు. అంటే నువ్వు వీరుడు కాదనా లేక తను సుందరి కాదనా అంటూ నాకు కౌంటర్ వేశాడు. ఇందులో తనూజ ఫేస్తో జగదేక వీరుడు అతిలోక సుందరి పోస్టర్ స్క్రీన్ మీద వచ్చింది. ఇది చూడగానే తనూజ సిగ్గుపడుతుంటే చిన్న కరెక్షన్, అతిలోక సుందరి కాదు అతి చేసే సుందరి అని రాసుంటే బాగుండని నాగార్జున పంచివేశారు. ఈ మాట వినగానే అందరూ తెగ నవ్వుకున్నారు. తనూజ అయితే పళ్ళు కొరుకుతూ ఫేస్ మార్చుకుంది. చివరికి సుమన్ ఈ హౌస్లో గీతా గోవిందం పోస్టర్ ఎవరు సరిపోద్దంటే పవన్ రీతు అన్నాడు. దాంతో వారి ఫేస్తో ఉన్న గీతా గోవిందం పోస్టర్ వచ్చింది. ఇక చివరిగా ఎలిమినేషన్ రౌండ్లో దివ్య సుమన్ మిగిలారు. వారిని యాక్టివిటీ ఏరియాకి రమ్మని అక్కడ ఎలిమినేషన్ సెటప్ చేశారు. మీ ముందు అగ్నిపర్వతాలు కనిపిస్తున్నాయి, మీ పక్కన ఉన్న సొల్యూషన్ కనిపిస్తుంది, దాన్ని మీరు అగ్నిపర్వతంలో పోయాలి, రెడ్ కలర్ అయితే మీరు ఎలిమినేటెడ్. ఈ రౌండ్లో సుమన్ సేఫ్ అని దివ్య ఎలిమినేట్ అయింది. గత వారమే ఈ ఎలిమినేట్ కావాల్సింది దివ్య. ఇమ్ము వల్ల సేవ్ అయింది. సన్నిన దివ్య ఎలిమినేషన్ రౌండ్లో ఉండగా గత వారం ఇమ్ము పవరాస్త్ర వాడి సేవ్ చేశాడు. అయితే ఈ వారం దివ్య ఎలిమినేట్ అయింది.